హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అటుకులతో ప్రసాదం రెసిపీ అండి. ఇదే అటుకుల చక్కెర పొంగలి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నోట్లో వేసుకుంటే ఇట్లే కరిగిపోతుందండి. మనకి నార్మల్గా ఫ్రైడేస్ పిల్లలు స్కూల్కి వెళ్తూ హడావుడిగా ఉంటుంది కదా, హడావుడిలో కూడా జస్ట్ 10 to 15 మినిట్స్లోనే సింపుల్గా చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేయచ్చు. అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కూడా 9 వంటకాలు లేదా 11 పెడతారు కదా, వాటిలో కూడా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఎలా చేసేయాలో చూసేద్దాము. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఇలా ఒక బౌల్ తీసేసుకొని దీనిలో 1 కప్ అటుకులు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ పేపర్ అటుకులు కాదండి, నార్మల్ అటుకులే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ దీనిలోనే ఇంకో 1 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకొని అటుకులన్నీ కూడా నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. వాటర్లో నానబెట్టాల్సిన పని లేదు. ఇలా ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. చూస్తున్నారు కదా, వాటర్ ఏమీ ఉండద్దు. నెక్స్ట్ ఇంకా బౌల్ తీసుకొని ఒక 1/2 కప్పు పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. పొట్టు లేని పెసరపప్పు అనమాట. ఇన్ని కూడా ఒకసారి 2 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని ఇంకో 1/2 కప్పు వాటర్ యాడ్ చేసేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మనం పెసరపప్పుని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక 10 మినిట్స్కి పెసరపప్పు మొత్తం కూడా ఇలా మంచిగా ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా మొత్తం కుక్ అయిన తర్వాత ఇలా మ్యాష్ చేస్తున్నట్లుగా అనుకుంటే పెసరపప్పు అనేది మెత్తగా కుక్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. అప్పుడే మనకి ప్రసాదం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ విధంగా మ్యాష్ చేసుకున్నట్లుగా అనుకొని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసేసుకొని దీనిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ గీ మెల్ట్ అయిపోయిన తర్వాత దీనిలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ క్యాషు ఇంకా కిస్మిస్, ఎండు కొబ్బరి కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా గీలో మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. గీ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి, మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లోనే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయాలి. మనకి చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో మనం ఏ కప్తో అయితే అటుకులు యాడ్ చేసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలండి. మీరు స్వీట్ కొంచెం ఎక్కువగా తినే వాళ్ళైతే 1 కప్ బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇలా 1/2 కప్పు బెల్లం అలాగే 3 టేబుల్ స్పూన్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. దీనిలోనే ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగితే సరిపోతుందండి. మనకి ఇక్కడ పాకం ఏం అవసరం లేదు, బెల్లం మొత్తాన్ని కరిగించుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం కరిగిపోయిన తర్వాత మనం ముందుగా పెసరపప్పుని ఉడికించుకొని పక్కన పెట్టాం కదా, అది కూడా యాడ్ చేసేసుకోవాలి. పెసరపప్పుని కొంచెం మెత్తగానే ఉడికించుకోవాలన్నమాట. ఇదంతా కూడా ఒకసారి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం అటుకుల్ని కూడా నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టాం కదా, ఈ విధంగా పొడి పొడిగా ఉండాలండి. అటుకుల్ని కూడా ఈ సిరప్లో యాడ్ చేసేసుకోవాలి. ఇదంతా కూడా మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేయండి. మనకి కొంచెం వాటరీగా ఉంది కదా, మనం ఒక 5 to 6 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే ఇదంతా కూడా గట్టి పడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఈ స్టేజ్లోనే మీకు నచ్చితే 1 స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదండి. అలాగే దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా అయిపోతుంది. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతుంది. అలాగే అటుకులతో చేసాం కాబట్టి అమ్మవారికి కూడా చాలా ఇష్టము. అలాగే చాలా ఇన్స్టెంట్గా అయిపోతుందండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంకెందుకంటే లేట్, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఛానల్లో మిగతా వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి. థ్యాంక్ యూ.